హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన నిన్న ఘనంగా వివాహం అయితే చేసుకున్నారు. అయితే వివాహం తర్వాత రష్మిక మందన ఫోటోలు షేర్ చేస్తూ మొత్తం ఒక పెద్ద ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ ప్రయాణం గురించి. సో మరి ఇప్పుడు దానిపైన అంటే వీళ్ళ లవ్ స్టోరీ పైన ఇప్పుడు రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి రష్మిక మందన ఏం ట్వీట్ చేసింది, వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా సాగింది, దాని నుంచి ఏం గ్రహించవచ్చు సార్ మనం? నిన్న లక్ష్మీక మందన్న పెళ్ళైన తర్వాత పెద్ద ట్వీట్ చేసింది. దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అయితే ఆ ట్వీట్ చెప్పుకునే ముందు అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఒక జర్నీ అనేది వీళ్ళిద్దరిది దాదాపు 2017లో వీళ్ళు పరిచయం అయ్యారు గీత గోవిందంలో. 2019లో వీళ్ళు ప్రేమించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది డియర్ కామ్రేడ్తో. సో ఇప్పుడు 2026. సో ఈ 7-8 ఏళ్ల ప్రయాణంలో ఈ జర్నీ ఎలా జరిగిందనేది మనం బ్రీఫ్గా చూసుకుంటే, యాక్చువల్గా ఆమె అనేక ఇంటర్వ్యూల్లో ఓపెన్గా ఆమె చాలా విషయాలు చెప్పింది. ఆ ఇంటర్వ్యూలన్నీ కానీ మనం విన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, 2017లో గీతా గోవిందం సినిమా అప్పుడు ఆమె యాక్చువల్గా భయపడింది. నేను భయపడ్డాను విజయ్ని చూసి, అతను ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాడు. సో చాలా గంభీరంగా అలా ఉంటే నేను భయపడ్డాను, ఇతనితో ఎలా చేయాలి అన్నట్టుగా భయపడ్డాను. కానీ తర్వాత అతను బాగా చిల్ అయ్యాడు. నాకు మామూలుగానే కొత్త వ్యక్తులు అంటే భయం అనే విషయం కూడా ఆమె చెప్పింది. నేను నిన్న కూడా బయోగ్రఫీలో చెప్పాను, ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా కొత్త వ్యక్తులతో కానీ ఇతరులతో కానీ కలవడం అనే భయం అయితే ఉందన్నమాట. అది బోర్డింగ్ స్కూల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చింది. తోటి విద్యార్థులతో ఫ్రీగా కలవలేకపోయింది. అందుకని ఆమె సినిమా రంగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా తల్లిదండ్రులు కొంత సంకోచించారు. ఈ అమ్మాయి కొత్త వ్యక్తులతో భయం ఉంది కదా, సినిమా ఫీల్డ్లో ఎలా నెగ్గుకొస్తుంది అన్న భయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సో ఆ అలవాటు ఇప్పటికి కూడా ఆమెకి కొత్త వ్యక్తులతో ఇమ్మీడియట్గా కలిసిపోవడం అన్న ఇది ఫ్రీగా ఉండదు. అందువల్ల నాకు భయం వేసింది. కానీ విజయ్ బాగా చిల్లింగ్ క్యారెక్టర్ అనేది అర్థమైంది. తర్వాత మేము లిప్ కిస్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ లిప్ కిస్ అది నాకు భయం వేసింది, షేమ్గా అనిపించింది. అది నాకు పర్సనల్గా అనిపిస్తుంది ముద్దు పెట్టుకోవడం అనేది. అలాంటిది 200 మంది మధ్య షూటింగ్లో ముద్దు పెట్టుకోవడం ఎలారో బాబు అని నేను టెన్షన్ పడుతున్నాను. కరెక్ట్గా అతను కూడా అదే టెన్షన్ పడుతున్నట్టు నాకు అర్థమైంది. సో మేమిద్దరం ఒకే రకంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసి దాన్ని పరిష్కరించుకున్నాము. అది బాగా వచ్చింది. దాని తర్వాత వాళ్ళు అక్కడే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్గా మారింది. డియర్ కామ్రేడ్ అప్పుడే. దాని తర్వాత సేఫ్ హెవెన్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ సీన్ మీ అట్ మై వరస్ట్ అండ్ హెల్ప్డ్ మీ త్రూ ఇట్ అనేది ఆమె ప్రకటించింది. అంటే అప్పటికే ఈమె ఒక బ్యాడ్ రిలేషన్షిప్లో నుంచి బయటకు వస్తూ ఉంది. దాదాపు 2018 ప్రాంతంలోనే రక్షిత్ శెట్టితో ఆమె నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. వాళ్ళది అంతకుముందు 2016లో కిర్క్ పార్టీలో ఆమె యాక్ట్ చేసింది సెకండ్ హీరోయిన్గా. అప్పుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వాళ్ళిద్దరు నిశ్చితార్థం కూడా 2017లో చేసుకున్నారు. కానీ 1 year లోపల ఆమె చాలా ఆ అబ్బాయి రిలేషన్షిప్లో చాలా బాధలు పడింది. ఆ హ్యాంగ్ ఓవర్, ఆ పెయిన్ ఇంకా ఉంది. సో ఆ పెయిన్ నుంచి బయటపడడానికి, కెరీర్ మీద ఫోకస్ చేయడానికి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఆ టైంలో చాలా హెల్ప్ చేశాడనేది ఆమె చెప్పుకునింది. దాని తర్వాత 2022లో కాఫీ విత్ కరణ్ జోహార్ ఆయన దీంట్లో కాపీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంలో విజయ్ దేవరకొండ కొద్దిగా ఓపెన్ అయ్యాడు. ఆమె రష్మిక ఈజ్ మై డార్లింగ్, ఐ ఆమ్ రియలీ ఫాండ్ ఆఫ్ హర్ అని చెప్పాడు. షీజ్ మా ఇద్దరి మధ్య ఒక గొప్ప బాండ్ ఉందని కూడా దాంట్లో అనౌన్స్ చేశాడు. తర్వాత 2023 యానిమల్ సినిమా అప్పుడు ప్రమోషన్లో ఆ అమ్మాయి లౌడ్ స్పీకర్ దీంట్లో లైవ్లో ఫోను అతనికి చేసింది. అతనికి ఆ విషయం తెలియకుండా వాట్సాప్ రే అని తన పద్ధతిలో అనేసరికి ఈ అమ్మాయి సిగ్గుపడ్డం, అది ఈవెన్ రణబీర్ కపూర్ కూడా కామెంట్ చేశాడు సిగ్గుని గురించి. దాని తర్వాత అమ్మాయి మనం లౌడ్ స్పీకర్లో ఉన్నామని చెప్పడం. సో అది కూడా జనాలకి వెళ్ళింది. దాని తర్వాత వీళ్ళిద్దరి ఒకే దగ్గర 2 ఫోటోలు విడివిడిగా పెట్టడం, మాల్దీవ్స్లో నీళ్ళల్లో ఉండి, ఇవన్నీ కూడా చర్చ అయింది. దాంతో వీరోషన్ కూడా అభిమానులు పేరు పెట్టారు. దాని తర్వాత 2025లో గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఈమె కొంత సీరియస్గానే ఓపెన్ అయింది. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. దాంట్లో ఈమె కనెక్ట్ అయింది. ఎందుకంటే పర్సనల్గా తను కూడా అలాంటి
ఒక ఫేజ్లో ఉన్నింది కాబట్టి కనెక్ట్ అయింది. దాన్నే ఆమె చెప్పింది, నేను అలాంటి ఫేజ్లో ఉన్నాను, ఆ ఫేజ్లో నుంచి ఆ పెయిన్లో నుంచి నా కరెంట్ పార్ట్నర్, పేరు చెప్పలేదు కానీ అందరికి తెలుసు కరెంట్ పార్ట్నర్ బయటపడేశాడు అని చెప్పింది ఆమె. సిమిలర్, ఈ హీల్డ్ మీ ఫ్రమ్ ఏ పెయిన్ హీ డి నాట్ క్రియేట్ అనేది ఆమె వాడింది అనమాట. అంటే ఒక పెయిన్ నాకు ఉన్నింది, ఆ పెయిన్కి ఇతను కారణం కాదు, కానీ ఇతను ఆ పెయిన్ నుంచి నన్ను బయటపడేశాడు, అతనికి పెద్ద థ్యాంక్స్, అప్పలాజు అని కూడా అక్కడ ప్రకటించింది. దాని తర్వాత 2025 లాస్ట్లో విజయ్ కూడా అనౌన్స్ చేశాడు, వన్ డే ద వరల్డ్ విల్ సీ యూ ఫర్ హూ యు ఆర్ అమేజింగ్ పర్సన్ అనేట్టుగా ఆయన చెప్పాడు. అట్లాగే పబ్లిక్గా అమ్మాయిని చేతిని ముద్దు పెట్టుకోవడం అవన్నీ కూడా చూసాము. తర్వాత విజయ్ దేవరకొండ ఎవరి లైఫ్లో ఉన్నా వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ లాంటిది, ఎలాంటి పర్సన్ ఎవరికి ఉన్నా కూడా అది గ్రేట్ అనేది కూడా ఆమె చెప్పింది. ఇలాగా వీళ్ళిద్దరూ ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. చివరికి అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత ద వెడ్డింగ్ ఆఫ్ వీరోష్ అని కూడా అనౌన్స్ చేశారు అభిమానులకి. ఈ క్రమంలో ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్లో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, దీంట్లో ఈమె ఎక్కువ లాభం పొందినట్టుగా తెలుస్తుంది ఈ రిలేషన్షిప్లో. అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఒక్కొక్కసారి ఏంటంటే ఒకరు ఇంకొకరికి ఎక్కువ హెల్ప్ చేయొచ్చు, ఒకరు తక్కువ చేయొచ్చు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఒకరికి ఎక్కువ ఉండొచ్చు మానసికంగా కానీ కెరీర్లో ముందుకు పోవడానికి కానీ. అలాగా ఈమెకు ఆల్రెడీ కొన్ని రిలేషన్షిప్స్ గతంలో ఉన్నాయి కాబట్టి ఆ రిలేషన్షిప్స్లో ఉన్న పెయిన్ని విజయ్ తీసేశాడు అన్న యాంగిల్లో ఆమె ఇంతకుముందు కూడా చెప్పింది. ఇప్పుడు దీంట్లో ఆమె ఏం చెప్పిందంటే, హాయ్ మై లవ్స్, ఇంట్రొడ్యూసింగ్ టు యూ ఆల్ నౌ మై హస్బెండ్ విజయ్ దేవరకొండ అని పరిచయం చేసింది. అంటే ఇతను నా హస్బెండ్ అన్నట్టుగా డిక్లేర్ చేసింది. దాని తర్వాత ఇతను నాకు హ్యాపీనెస్ అంటే ఏంటో చూపించాడు, ట్రూ లవ్ ఏంటో చూపించాడు, పీస్ అంటే ఏంటనేది నాకు తెలియజేశాడు, మానసిక ప్రశాంతత అంటే ఏంటో నాకు తెలియజేసిన వ్యక్తి అని. దాని తర్వాత డైరెక్ట్గా విజయ్నే అడ్రస్ చేసింది. సో ఎగ్జైటెడ్ అని చెప్పింది. తర్వాత టు బికమింగ్ యువర్ వైఫ్, టు బీ యువర్ వైఫ్, టు బీ కాల్డ్ యువర్ వైఫ్, ఇలాగ చెప్పింది. దాని తర్వాత నా అచీవ్మెంట్స్, స్ట్రగుల్స్, సాడ్నెస్, హ్యాపీనెస్, జాయ్, లైఫ్ అన్నిట్లో కూడా నువ్వే ఉన్నావు, నన్ను బెటర్ పర్సన్గా మార్చడం నువ్వే చేసావు అనేది కూడా ఓపెన్గా ఆమె చెప్పుకున్నది. సో ఇది బెస్టెస్ట్ లైఫ్ మనం జీవిద్దాం, దీన్ని మనం పార్టీ చేసుకుందాం, ఐ లవ్ యూ అనేది ఆమె ట్వీట్ చేసింది. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మామూలుగా ఇవాళ చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అనేక సమస్యలు ఉంటాయి. అందుకని లవర్స్ అనేవాళ్ళు ఒక థెరపిస్ట్గా కూడా పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తే బాగుంటుంది వాళ్ళ రిలేషన్షిప్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరుల నుంచి నువ్వు నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి, నువ్వు నాకు నచ్చినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు లవర్స్లో. అందుకని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. అట్లా కాకుండా ఇతరులను అర్థం చేసుకొని వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, దాని నుంచి వీళ్ళకి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. అందుకని మామూలుగా ఒక సామెత ఉంది, వాట్ హ్యాపెన్ టు యూ అనేది ఒకటైతే హౌ యూ డీల్ విత్ వాట్ హ్యాపెన్ టు యూ అంటే నీకేం జరిగింది అనేది ఒక సమస్య అయితే, నీకేం జరిగిన దాన్ని నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు. సో మనకు ఒక ప్రమాదం జరగచ్చు, లేకపోతే మనకు ఒక ప్రాబ్లం రావచ్చు, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇలా ఫేస్ చేసేటప్పుడు సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. ఈ సపోర్ట్ సిస్టము ఒక్కోసారి ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, ఒకసారి బంధువుల నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి వస్తుంది, చాలాసార్లు మన పార్ట్నర్ నుంచి వస్తుంది. రొమాంటిక్ పార్ట్నర్ అంటారు, రొమాంటిక్ పార్ట్నర్ నుంచి వస్తుంది. అది బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. అందుకనే ఇక్కడ విజయ్ దేవరకొండ ఈ అమ్మాయికి ఒక థెరపిస్ట్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక పిల్లర్ లాగా సపోర్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చిన్నప్పుడే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత అమ్మాయి రొమాంటిక్ రిలేషన్షిప్స్లో చాలా టాక్సిక్ రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చింది. ఆ బయటికి పూర్తిగా మానసికంగా రాలేదు. అదే టైంలో కెరీర్. సో కెరీర్లో కూడా అనేక డౌట్లు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అనేక ఇష్యూస్ వస్తుంటాయి. దీన్ని ఎవరితో డిస్కస్ చేయాలి, దీనికి ప్రాబ్లమ్స్ ఏంటి అని, ఎందుకంటే అనేక వందల డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా విజయ్ దేవరకొండ మోర్ మెచ్యూరు, అతను మోర్ గ్రౌండెడ్, మోర్ ప్రాక్టికల్.
సో అతను ఈమెను గైడ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈమెకి గైడ్ చేయడమే కాకుండా ఈమెకి సపోర్ట్గా నిలబడడం అన్నిట్లో కూడా. ఈమెకి అనుమానాలు ఉన్నప్పుడు, తన మీద తనకు సందేహాలు ఉన్నప్పుడు లేదు నీ పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పగలగడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చేయగలమా, మనం ఈ టాస్క్ని తీసుకోగలమా అనే సెల్ఫ్ డౌట్ అంటారు. సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు దాన్ని బూస్టప్ చేయాలి. మనకి హనుమంతుడి రామాయణంలో కూడా ఉంటుంది. అతని శక్తి అతనికి తెలియదు, ఎవరో ఒకరు చెప్పాలి అతనికి. నువ్వు అది ఇది అని చెప్తే అప్పుడు అతనికి ఉబ్బేసి వెళ్తాడు అనమాట. లేకపోతే నేను ఇది చేయగలను, నా వల్ల కాదేమో అని పక్కనకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అదే క్యారెక్టర్లో మనందరిలో కూడా ఆ క్యారెక్టర్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక సపోర్ట్ అనేది అవసరం. అది ఈ అమ్మాయికి బాగా విజయ్ దేవరకొండ ఇచ్చాడు అనేది అర్థం. సో వీళ్ళ రిలేషన్షిప్లో నుంచి టేక్ అవే ఏంటంటే ఒకరికి ఒకరు ఒక సపోర్ట్ పిల్లర్ లాగా నిలబడడం ఎలాగా, ఒక నాన్ జడ్జిమెంటల్గా వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది వీళ్ళిద్దరి రిలేషన్షిప్ నుంచి ఎవరైనా కూడా నేర్చుకోదగింది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆ అమ్మాయి అయితే ఎక్కువగా తనకే లాభం వచ్చింది అంటే తనకే అతను బాగా సపోర్ట్ చేశాడనే ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఆనందం, తన భార్య కావడం అనేది గొప్ప అదృష్టంగా అమ్మాయి భావిస్తున్నట్టుగా ట్వీట్లో ఉందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.